జయ శ్రీరామ్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇదేంటంటే సల్దాబారం అంటారనమాట. ఇప్పుడు మన గ్రామదేవత ఉంటారు కదండి, ఎప్పుడన్నా మనం పెట్టుకోవచ్చంటే ఇలా రాత్రి అన్నం నిండుకుండా అన్నం తీసేసుకుని ఇలా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ పెట్టి కొంచెం పెరిగేసి ఉంచుకోవాలన్నమాట. రాత్రే ఉంచేస్తానండి మూత పెట్టేసి. దాన్నే సల్దాపారం అంటారండి. ఇది వరకు అయితే నేను ఏం చేసేదానంటే అలా పెట్టడం నాకు ఇష్టం లేక గబగబా అన్నం వండేసి స్నానం చేసి అలా పెట్టేదాన్ని. కాదంటండి, అమ్మకి మన గ్రామదేవతకి సల్దాపారం అంటేనే ఇష్టం అంట. అందుకని ఇలా చేసుకున్నానండి. ఎందుకంటే ఈరోజు మా గ్రామదేవతకి 108 బిందుల నీళ్లు పోస్తున్నారు. ఘటం తిరుగుతున్నారు. ఘటం అంటే ఇలాగ ఇదే సల్దేపారం తీసుకెళ్ళడానికి వస్తారనమాట అండి. ఒక మడేలు కొండ ఎత్తుకుని అలా ఉంటారు. అంటే ఎవరు ఎత్తుకోవాలో తెలియదు నాకు, కానీ ఇలా చేస్తారండి. భలే బాగా చేస్తారనమాట. మా ఊర్లో ఏ గుళ్ళు అయిన పూజలు మాత్రం భలే చేసేస్తారండి. చూడడానికి భలే ఉంది కదండి. అరటిపళ్ళు ఇలా పెట్టుకున్నాయి. ఇలా నీళ్లు వారిపోసుకోవాలన్నమాట అండి. ఇలా పెట్టి ఇలా వారిపోస్తా ఉన్నాం. ఇవి చూసారా, అష్టలక్ష్మి చెంబండి. ఎంత ఇష్టం అంటే నాకు ఎంత ఇష్టం అంటే చెప్పలేను. కావాలని ఇలా పెద్ద చెంబు తీసుకున్నాను అనమాట. నేను ఎంత ఇష్టమో నాకు. ఇలాగ అక్షత తలిగిందండి. బాగుంటుంది. అంటే మన పూజకు ఉపయోగించే కదా, ఇంకా నీట్గా చేసి లోపల పెట్టుకోలేదు. ఊరికనే టేబుల్ మీద ఉన్నాయని తీసాను అంతే. ఇవైతే భలే బాగుంది. అమ్మవారి నైవేద్యం అనమాట. జయ శ్రీరామ్ అండి. ఘటన తిరగడానికి వస్తున్నారనమాట. అందుకే నేను ఇలా బయటకు తెచ్చుకుని పెట్టుకున్నాను అండి అమ్మవారికి నైవేద్యం పెట్టడానికి. ఇదేంటి 4 ఉల్లిపాయ మొక్క ఎక్కడ పడిపోయిందా? ఇదిగోండి, మేళం వస్తే చాలు మన కన్నయ్య ఇలా చూస్తూ ఉంటాడండి. అన్నీ ఆరాలండి నా బిడ్డకి. నా బిడ్డ అంటే నా బిడ్డకండి అందంగా ఉంటాడు కదండి. ఆ బెల్ట్ ఒకటే 13వ తారీఖు వస్తుంది అంటండి. ఆ తాడు చొత్త ఎలా ఉందో చూడండి. కన్నయ్య చూడండి, నిన్న కట్టిన తాడు ఆంజనేయస్వామి దారం ఇంకా ఉంచుకున్నాడు. నా బిడ్డ కుదురు కదండి, అంత కుదురండి. అసలు నా బిడ్డ అంటే నా బిడ్డ. చూశారులే మా పిల్లాడు అని చూశారు, అందరూ చూశారు. మా పిల్లాడండి. పిల్లని చూడండి, అందరూ చూడండి. జై శ్రీరామ్ అండి. అదిగోండి, ఘటన తిరగడం అంటే అదే అనమాట. అలాగండి, కావడ వేసుకున్నాడు మా రామకృష్ణ అనమాట. తను చాకలి ఇక్కడికి వస్తారా లాంటి కావడ అనమాట. ఇలా అమ్మవారికి నైవేద్యం అండి. ఊరంతా తిరిగేసి ఇలా తీసుకొస్తారనమాట. నిన్న ఇచ్చారంటగా. కొంచెం నాకు ఇస్తాంలే. ఎక్కడే ఉంటారు? కాంగ్రెస్ ఇస్తాం. అయ్యో, మేము ఇవ్వనాలువా? లేదు, ఇప్పుడే ఇస్తాం. రామకృష్ణకి తీసుకురావాలి కదా లోపలికి వెళ్ళి. నేను ఇవ్వలేదు అనలేదు కదా, ఇస్తాను. నీ పేరేంటి మర్చిపోయాను? ఇస్తాం. అలాగే నేను తెస్తా. రామకృష్ణ నిన్ను పిలుస్తానా? సరేనా? నిన్ను ఇచ్చాము, మళ్ళీ కావాలంట. ఘటన తిరగడం అంటారనమాట అండి ఇది. ఊరంతా ఎలా సల్దేపారం తీసుకెళ్ళి నైవేద్యం పెడతారు అమ్మవారికి అండి. పందిరి వేస్తున్నారనమాట.